నమస్తే అందరికీ. ఆంధ్రాలో చేపల పులుసుకు పెట్టింది పేరు మన గోదావరి జిల్లాలో. గోదావరి జిల్లాల్లో చాలా రకాలుగా చేపల పులుసుని చేస్తారు. చింతపండు పులుసులో చేపల కూర ఆంధ్ర రుచి ఇదేరా పేరు అన్నట్టు మసాలా ఘాటు చేపల రుచి అన్నంతో కలిపితే అదే ఒక స్వర్గం. ఈ ఆంధ్ర చేపల పులుసు కోసం కల్లుప్పు నిమ్మరసం వేసుకొని చేప ముక్కల్ని బాగా శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకున్న చేప ముక్కలకి కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత మనం ముందుగానే ఉప్పు పసుపు కారం వేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని అటు ఇటు తిప్పుకొని 5 నిమిషాలు వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మిగిలిన ఆయిల్లో ఉల్లి ముద్ద వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు టమాటా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని తర్వాత కొంచెం కారం వేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత మనకి మనం ముందుగానే సిద్ధం చేసుకుని చింతపండు పులుసు కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. అలాగా మనకు కావలసినంత పులుసు మరిగి దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఈ చేప ముక్కలను వేసుకొని బాగా మరిగించుకోవాలి. అలా మనకి పులుసు రెడీ అయిన తర్వాత దించుకునే ముందు కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకొని దించుకుంటే వేడి వేడి చేపల పులుసు రెడీ. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటే ఆ మజానే వేరు. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.